Hi students, this is Chemistry by Mr. Cool. So ఈ రోజు మనం థర్మోడైనమిక్స్ చాప్టర్లోని 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇవి కంపల్సరీ 4 మార్క్స్ క్వశ్చన్స్ చదివిన తర్వాతనే వేరే క్వశ్చన్స్ చదవండి. కానీ కంపల్సరీ మన క్వశ్చన్స్ 100% వస్తాయి. మీరు నమ్మకంగా చదవండి. ఒక్కవేళ ఎప్పుడైనా హార్డ్ అనిపించినప్పుడు మాత్రమే, క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చింది అని అన్నప్పుడు మాత్రమే క్వశ్చన్ చేంజ్ అవుతాయి స్టూడెంట్స్. సో కానీ అలాంటి ఏ విధమైనటువంటి అపోహలు పెట్టుకోకుండా మీరు థర్మోడైనమిక్స్లో నేను చెప్పేటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ చదవండి. ఓకేనా స్టూడెంట్స్? సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏ చాప్టర్స్ హార్డ్ అనిపిస్తాయో అవి మీరు కామెంట్లో పెడితే నేను ఇమీడియట్గా వాటిని వీడియోస్ చేయడం కొరకు ట్రై చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. సో స్టూడెంట్స్, థర్మోడైనమిక్స్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్లాఫ్ కాన్స్టాంట్ హీట్ సమ్మేషన్ విత్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. 4 మార్క్స్ వస్తాయి. ఏది మిస్ చేయకండి. ఓకేనా స్టూడెంట్స్? ఏది మిస్ చేయకండి. 4 మార్క్స్ కరెక్ట్గా వస్తాయి. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో అసలు ఇక్కడ ఏంటి హెస్లా? అయితే మీరు థర్మోడైనమిక్స్ అన్న వెంటనే మీకు చాప్టర్ కనుక ఇంతకుముందు మీరు వినలేదు, కాలేజీలో కానీ ఎక్కడ కానీ మీరు చాప్టర్ వినలేదు అని అయినా కూడా మీరు చాప్టర్ డెప్త్కి వెళ్ళకండి. మీరు డైరెక్ట్ నేను ఏదైతే క్వశ్చన్స్ చెప్తున్నానో వాటి ఆన్సర్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది. మీరు ఎగ్జామ్లో ఐపీఈ వరకు దీస్ ఆర్ ఎనఫ్. ఎంత డెప్త్కి వెళ్ళకండి, చాలా డెప్త్కి వెళ్ళకండి. మనకి హెస్లా అనేటువంటి థర్మోడైనమిక్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 20 ఇయర్స్లో దాదాపు ఇప్పటి వరకు ఒక 20 టైమ్స్ వచ్చింది కావచ్చు. సో కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది, కనబడ్డంత హార్డ్ ఏమి ఉండదు. ఒక్కసారి మనం చూద్దాం. క్లియర్? సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్లాఫ్ కాన్స్టాంట్ హీట్ సమ్మేషన్ విత్ ఎగ్జాంపుల్. ఒకటి చూడండి, ఇక్కడ ఏదైతే ఈ ఫిగర్ ఉందో నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను. ఇది ఒక్కటి వస్తే మీకు మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ A to B రాసినాను, A to B. అండ్ నెక్స్ట్ B to C రాశాను, అండ్ నెక్స్ట్ C to D రాశాను. ఓకేనా స్టూడెంట్స్? A to B, B to C, C to D అని రాశాను. అంటే ఫస్ట్ A to B ఏర్పడింది, ఆ తర్వాత B to C అండ్ C to D ఫార్మ్స్. నెక్స్ట్ A to D డైరెక్ట్గా కూడా ఫామ్ అయింది, A to D డైరెక్ట్ కూడా ఫామ్ అయింది. అయితే మీరు ఒకటి ఇక్కడ చూడండి. హెస్లా డెఫినేషన్ ఏంటంటే ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ రియాక్షన్, ఈజ్ సేమ్ వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్. అంటే ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ ద రియాక్షన్, మంచిగా వినండి, టోటల్ హీట్ అనేటువంటి చేంజ్ అవుతుంది ఇన్ రియాక్షన్ లోపల సేమ్ ఉంటుందంట, వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్స్. అంటే రియాక్షన్ అనేటువంటిది సింగిల్ స్టెప్లో జరిగినా సెవరల్ స్టెప్స్లో జరిగినా కూడా హీట్ చేంజ్ అనేటువంటిది సేమ్ ఉంటుంది. ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ రియాక్షన్ ఈజ్ సేమ్ వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్స్. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఏదైతే మనం చెప్పినామో అదే ఇక్కడ. ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ రియాక్షన్ ఈజ్ ద సేమ్ వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ ఇన్ సెవరల్ స్టెప్స్. ఒక రియాక్షన్ అనేటువంటిది ఒక స్టెప్లో జరిగినా సెవరల్ స్టెప్స్లో జరిగినా కూడా దాని ఎనర్జీ కానీ దాని హీట్ చేంజ్ అనేటువంటిది మాత్రం సేమ్ ఉంటుంది. అదే హెస్లా చెప్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక రియాక్షన్ అనేటువంటిది A to B, B to C, C to D. అంటే A to B అనేటువంటిది మనం H1 అనుకోండి, ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ. సో ఈ H అనేటువంటిది మీకు కొత్త టర్మ్. సో వాట్ ఈజ్ H? H అంటే ఎంథాల్పీ.
హెచ్ అంటే ఏంటి స్టూడెంట్స్? ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏంటి అక్కడ? సింపుల్గా మీరు గుర్తుంచుకోండి, ఎనర్జీ రిలీజ్ అయినా ఎనర్జీ అబ్జార్బ్ అయినా కూడా దాన్ని మనం ఎంథాల్పీ అంటాం. ఎనర్జీ రిలీజ్ అయినా ఎనర్జీ అబ్జార్బ్ అయినా కూడా ఎంథాల్పీ అంటాం. సో దిస్ ఈస్ ద ఎంథాల్పీ. ఏ టు బికి H1 ఎనర్జీ రిలీజ్ అయింది. ఏ టు బికి H1 ఎనర్జీ రిలీజ్ అయింది. నెక్స్ట్ బి టు సికి H2 ఎనర్జీ రిలీజ్ అయింది. నెక్స్ట్ సి టు డికి H3 ఎనర్జీ రిలీజ్ అయింది. రిలీజ్ అయింది ఆర్ అబ్జార్బ్ అయింది సంథింగ్. క్లియర్? సో ఇక్కడ ఏ టు డికి మాత్రం H ఎనర్జీ రిలీజ్ అయింది. చూడండి ఇక్కడ ఏ టు డి అనేటువంటి డైరెక్ట్ స్టెప్, పాత్ 1. నెక్స్ట్ ఏ టు బి, బి టు సి, సి టు డి, డిఫరెంట్ స్టెప్స్. కానీ లాస్ట్కి ఫైనల్గా వచ్చింది డిఏ కదా, ఫైనల్గా వచ్చింది డిఏ కదా. అంటే ఏ టు డికి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఏ టు బి, బి టు సి, సి టు డి కూడా అంతే ఎనర్జీ రిలీజ్ అవుతుంది. క్లియర్? ఏ టు డికి హెచ్ ఎనర్జీ రిలీజ్ అవుతే ఏ టు బి, బి టు సి, సి టు డి కూడా ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఇక్కడ రిలీజ్ అయినటువంటి ఎనర్జీ అక్కడ కూడా రిలీజ్ అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చూద్దాం. పాత్ 1 అనుకోండి, ఏ టు డి ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? డెల్టా హెచ్. నెక్స్ట్ ఏ టు బి ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? డెల్టా H1. నెక్స్ట్ బి టు సి ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? డెల్టా H2. సి టు డి డెల్టా H3. అంటే పాత్ 2లో, దిస్ ఈజ్ పాత్ 2 అనుకోండి, ఇది పాత్ 2లో ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3. మరి టోటల్ హీట్ చేంజ్ ఇన్ పాత్ 1లో ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? డెల్టా హెచ్. మరి హెస్లా ఏం చెప్తుంది ఇక్కడ? అకార్డింగ్ టు హెస్లా డెల్టా హెచ్ ఈక్వల్ టు H1 ప్లస్ H2 ప్లస్ H3 అని చెప్తుంది. దట్స్ ఫినిష్. హెస్లా ఇస్ ఓవర్. The total heat change in the reaction is same whether the reaction takes place in single step or in several steps. అంటే డెల్టా హెచ్కి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3 అనేటువంటిది డెల్టా హెచ్కి ఈక్వల్గా ఉంటుంది. చూడండి ఇక్కడ డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ ఎనీ డౌట్ ఇన్ దిస్ వన్? మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ. సో నేను డెల్టా అని రాయలేదు, సో అయినా డెల్టా అని రాసుకోండి. దట్స్ ఇట్. క్లియర్? క్లియర్? అర్థమైందా స్టూడెంట్స్? ఇప్పుడు ఇక్కడ చూడండి, సపోజ్ ద డి ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఏ ఇన్ 2 డిఫరెంట్ పాత్స్. 2 పాత్స్లో ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు డి. ఒకటి డైరెక్ట్ పాత్, ఇంకొకటి ఇండైరెక్ట్ పాత్, పాత్ 1 అండ్ పాత్ 2. సో ఇక్కడ చూడండి ఏ టు డి పాత్ 1లో ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? డెల్టా హెచ్. ఏ టు బి డెల్టా H1, బి టు సి డెల్టా H2, సి టు డి డెల్టా H3. సో పాత్ 2లో టోటల్ హీట్ చేంజ్ ఇన్ పాత్ 2లో ఎంత రిలీజ్ అయింది? H1, H2, H3, డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3. నెక్స్ట్ టోటల్ హీట్ చేంజ్ ఇన్ పాత్ 1 ఎంత అయింది? ఈక్వల్ టు డెల్టా హెచ్. హౌ మచ్ ద ఎనర్జీ రిలీజ్ ఇన్ పాత్ 1? దట్ ఈస్ ఈక్వల్ టు డెల్టా హెచ్. అండ్ హౌ మచ్ ఎనర్జీ రిలీజ్ ఇన్ పాత్ 2? డెల్టా H1 ప్లస్ డెల్టా H2 ప్లస్ డెల్టా H3. According to his law, the delta H equal to delta H1 plus delta H2 plus delta H3. It means what? This is the total heat change in the reaction is same whether the reaction takes place in single step or in several steps. So అందరు ఇక్కడి వరకు రాగానే ఎస్లా అయిపోయిందని అనుకుంటారు, కానీ ఇక్కడి వరకు మనకు ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే వస్తాయి. క్లియర్ స్టూడెంట్స్? మరి ఎగ్జాంపుల్కు 2 మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్కు 2 మార్క్స్ వస్తాయి కాబట్టి ఇదంతా రాయాలి. అయితే ఇక్కడ మీరు చూడగానే ఇదంతా ఇదొక జిగ్జాగ్ అనిపిస్తుంది, అలా కాదు. నేను ఒకసారి ఇక్కడ చెప్తాను, మళ్ళీ క్లియర్గా ఉంటుంది. ఓకే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగిల్ స్టెప్ రాద్దాం. ఫస్ట్ ఏం రాద్దాం? సింగిల్ స్టెప్. కార్బన్ ప్లస్ O2 CO2 ఫామ్ అయింది. C ప్లస్ O2 CO2 ఫామ్. ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది? 393.5 సంథింగ్ ఎనర్జీ రిలీజ్ అయింది. దిస్ ఈస్ ద సింగిల్ స్టెప్. C ప్లస్ O2 CO2. క్లియర్? తర్వాత చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఎంత ఎనర్జీ? డెల్టా హెచ్ ఈక్వల్ టు మైనస్ 393.5 కిలో జౌల్స్ ఫామ్ అయింది. క్లియర్? ఇది సింగిల్ స్టెప్. నెక్స్ట్ దిస్ ఈస్ ద పాత్ 1. దిస్ ఈస్ ద పాత్ 1.
carbon reacts with oxygen and forms the carbon dioxide. Then delta H equal to minus 393.5 kilojoules. ఇప్పుడు నెక్స్ట్ వన్ పాత్ 2 చూద్దాం. పాత్ 2 ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే కార్బన్ రియాక్ట్స్ విత్ హాఫ్ O2 అండ్ ఇట్ ఫార్మ్స్ CO. ఫస్ట్ కార్బన్ రియాక్ట్స్ విత్ హాఫ్ O2. హాఫ్ O2 అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. ఇట్ మీన్స్ వాట్? O2లో హాఫ్ ఎంత? 1. O2లో హాఫ్ ఎంత? 1. దట్స్ ఇట్. సో కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 ఆక్సిజన్ అనమాట. సో కొందరు స్టూడెంట్స్ అనుకోవచ్చు సార్ C+O అని రాయొచ్చు కదా. రాయొద్దు, ఎందుకంటే మాలిక్యులర్ స్టేట్లే రాయాలి. క్లియర్? సో C+O2 ఈక్వల్ టు CO. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ లోపల CO ప్లస్ O2, దెన్ ఇట్ ఫార్మ్ CO2. C+O2 CO. నేను ఇక్కడే రాశాను. మళ్ళీ CO ప్లస్ O2, దెన్ CO2 ఫామ్. దెన్ ఏం ఫామ్ అయింది? CO2 ఫామ్. మరి ఇక్కడ ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది? డెల్టా H ఈక్వల్ టు మైనస్ 393.5 kilojoules. మరి ఇక్కడ ఎంత రిలీజ్ అయింది? ఇక్కడ ఫస్ట్ 110 సంథింగ్. క్లియర్? అండ్ నెక్స్ట్ 283 సంథింగ్. సో ఓవరాల్గా 393 ఇక్కడ రిలీజ్ అవుతే 283 ప్లస్ 110 దట్ ఈస్ ఈక్వల్ టు ద 393.5. క్లియర్ స్టూడెంట్స్? సో అంటే పాత్ 1లో ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందో అండ్ పాత్ 2లో రిలీజ్ అయినటువంటి ఎనర్జీ బోత్ ఆర్ సేమ్. చూడండి ఇక్కడ. సో ఇక్కడ 393 కదా. సో 393 ఈక్వల్ టు 110.5 ప్లస్ 283.0 సంథింగ్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో అవి రెండు కలిస్తే మళ్ళీ 393.5. అయితే ఇక్కడ మీరు స్టూడెంట్స్ ఒకటి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ మైనస్ ఏంటి? ఇక్కడ అన్నిటి దగ్గర మనం మైనస్ మైనస్ అని పెట్టుకుంటున్నాం. ఈ మైనస్ మీన్స్ ఏంటంటే మైనస్ వాల్యూ కాదు. మైనస్ అంటే ఏంటి? ఎనర్జీ రిలీజ్ అవుతే మనం మైనస్ అని రాస్తాం. ఓకేనా స్టూడెంట్స్? అండ్ ఎనర్జీ అబ్జార్బ్ అవుతే ప్లస్ అని రాస్తాం. దీస్ ఆర్ నాట్ మైనస్ వాల్యూస్. దీస్ ఆర్ నాట్ మైనస్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ చూడండి. క్లియర్ స్టూడెంట్? CO2 కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ C అండ్ O2. CO2 అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది? ఫ్రమ్ కార్బన్ అండ్ O2 ఇన్ 2 different ways. ఎలా ఫామ్ అయింది? 2 different ways. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మీకు పార్ట్ 1లో C గ్రాఫైట్ అని రాసినాం. ఈ గ్రాఫైట్ అనగానే మళ్ళీ అందరు కన్ఫ్యూజ్ అవుతుంది. గ్రాఫైట్ మీన్స్ ఏంటి? కార్బన్ అనేటువంటి గ్రాఫైట్ రూపంలో ఉంది అంతే. క్లియర్ స్టూడెంట్స్? C+O2 ఏం ఫామ్ అయింది? CO2. దట్ ఈస్ ఇన్ పార్ట్ 1 డెల్టా H ఈక్వల్ టు మైనస్ 393.5 kilojoules. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ వన్ పార్ట్ 2లో C+O2 CO మనం ఇక్కడ రాసిందే రాసాం. C+O2 CO, then delta H1 equal to minus 110.5 kilojoules. Next CO plus O2 CO2, then delta H2 equal to minus 283.02 kilojoules. అంటే పాత్ 1లో 393.5 kilojoules ఎనర్జీ రిలీజ్ అవుతే పాత్ 2లో 110.5 అండ్ 283.02 రిలీజ్ అయింది. మరి ఈ రెండింటిని ప్లస్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ మళ్ళీ ఇదే. అదే హెస్ లా చెప్తుంది. అంతేనా? చూడండి ఇక్కడ ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ పాత్ 2 minus 110.5 plus minus 283.02 that is equal to minus 393.5 kilojoules. Is it clear? That's it. Next total change in path 1 ఎంత ఉంది ఇక్కడ? minus 393.5. So hence the delta H equal to delta H1 plus H2. So the Hess law is proved. Clear students? So మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. C అనేటువంటిది గ్రాఫైట్, ఇది గ్యాస్ స్టేట్ లో ఉంది, గ్యాస్ స్టేట్ లో ఉంది. గ్రాఫైట్ గ్యాస్ స్టేట్ లో ఉంది. వీటిని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకవేళ గుర్తుంటే రాయండి గ్రాఫైట్ అనేది, లేదంటే మర్చిపోతే వదిలేయండి. కానీ ఈ వాల్యూస్ మాత్రం కంపల్సరీ రాయండి. minus 393.5 kilojoules, minus 110.5 kilojoules, minus 283.02 kilojoules. ఇవి రెండు కలిపితే వచ్చేటువంటిది మాత్రం క్లియర్గా రాయండి. ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? సో ఇది హెస్ లా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓవరాల్ ఏమంటున్నాడంటే హెస్ లా డెఫినేషన్, ద టోటల్ హీట్ చేంజ్ ఇన్ ద రియాక్షన్ ఈ సేమ్ వెదర్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సింగిల్ స్టెప్ ఆర్ ఇన్ సెవెరల్ స్టెప్స్. ఒక రియాక్షన్ అనేటువంటిది సింగిల్ స్టెప్లో జరిగినా సెవెరల్ స్టెప్లో జరిగినా కూడా
టోటల్ ఎనర్జీ చేంజ్ అయినా ఆ హీట్ చేంజ్ అయినా కూడా సేమ్ ఉంటుంది. క్లియర్? డైరెక్ట్ పాత్ అని కూడా రాయొచ్చు, ఇక్కడ ఇండైరెక్ట్ పాత్ అని కూడా రాయొచ్చు. ఏ టు డి ఏం ఫామ్ అయింది? డెల్టా హెచ్, అండ్ నెక్స్ట్ డెల్టా హెచ్1, డెల్టా హెచ్2, డెల్టా హెచ్3, ఏ టు బి, బి టు సి, సి టు డి. ఇన్ పాత్ 2 సింపుల్ గా రాయండి. పాత్ 2 లో వచ్చింది ఏంటి? ఇక్కడ h1 ప్లస్ h2 ప్లస్ h3. ఇన్ పాత్ 1 ఈక్వల్ టు డెల్టా హెచ్. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ ఫ్రమ్ హెస్ లా, అకార్డింగ్ టు హెస్ లా, డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా హెచ్1 ప్లస్ డెల్టా హెచ్2 ప్లస్ h3. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ వరకు అందరూ ఈజీగానే రాస్తారు. ఇది మీ ఇష్టం, మీరు వేస్తే వేయండి, డ్రా చేయండి, లేకపోతే నో ప్రాబ్లం. సో ఇది మాత్రం ఎగ్జాంపుల్ కంపల్సరీ రాయాలి. ఈ CO2 కెన్ బి అప్టైన్ అనకండి, CO2 కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ C అండ్ O2 ఇన్ 2 డిఫరెంట్ వేస్. క్లియర్? సో పాత్ 1 అండ్ పాత్ 2 చాలా క్లియర్గా రాయండి. పాత్ 1లో C ప్లస్ O2 CO2 ఫామ్ అయింది. C ప్లస్ O2 ఇస్ ఫార్మ్డ్ CO2. Then delta H equal to minus 393.5 kilojoules. Clear? And next in path 2, carbon plus half O2. Half O2 అంటే ఇంతకు ముందే చెప్పాను మీకు, O2 లో సగం అంటే O2 అంటే 2 ఉన్నాయి, 2 లో సగం ఎంత? ఓన్లీ 1. అంటే C plus only 1 oxygen and it forms CO. This is carbon monoxide. Then the delta H1 equal to minus 110.5 kilojoules. And next CO plus half O2. మళ్ళీ ఇదే CO ని ఇక్కడ రాశాను నేను, plus half O2, then it forms CO2. Then the delta H2 equal to minus 283.02 kilojoules. So total heat change in path 2 ఎంత ఉంది ఇక్కడ? 110.5, ఇది 283.02 ఈక్వల్ టు 393.5. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీస్ ఆర్ నాట్ మైనస్ వాల్యూస్, దీస్ ఆర్ నాట్ మైనస్ వాల్యూస్. ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్, ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. సో ఇవి రెండు కలిపితే ఎంత వచ్చిందమ్మా ఇక్కడ? 393.5. సో టోటల్ హీట్ చేంజ్ ఇన్ పాత్ ఎంత? మైనస్ 393.5. సో అంటే డెల్టా హెచ్ ఈక్వల్ టు డెల్టా హెచ్1 ప్లస్ డెల్టా హెచ్2. సో ద హెచ్ లా ఇస్ ప్రూవ్డ్. దట్స్ ఇట్. క్లియర్? సో ఇక్కడ కొంచెం జిగ్జాగ్గా రాసినాం. ఓకేనా స్టూడెంట్స్? ఇది మాత్రం క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీస్ ఆర్ నాట్, ఇదేం అవసరం లేదు. ఓకేనా? క్లియర్ స్టూడెంట్స్? సో ద హెచ్ లా ఇస్ ఓవర్. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఐపీ. Clear students? Okay, so the next question. So students, దీంట్లో మనము 2 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అండ్ స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్. చాలా సింపుల్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు మళ్ళీ థర్మోడైనమిక్స్ చాప్టర్కు డెప్త్ వెళ్ళకండి. సింపుల్గా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆర్ కాల్డ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ అనేటువంటివి డిపెండ్ అవ్వవు దేనిపైన? టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ పైన డిపెండ్ అవ్వవు. వాటిని ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. వాటిని ఏమంటాం? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్స్ కంపల్సరీ రాయాలి. టెంపరేచర్, ప్రెషర్, డెన్సిటీ. మరి ఇక్కడ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? మీకు ఇంటెన్సివ్ ప్రాపర్టీ వస్తే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ విచ్ డు నాట్ అన్నాం, ఇక్కడ విచ్ డిపెండ్ అంటాం అంతే. అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ విచ్ డిపెండ్ ఆన్ ద total amount of substance are called extensive properties. Simple, that's it. So now example, mass, volume, enthalpy. Okay students, అంటే మీరు అక్కడ అండ్ ఇక్కడ ఈ రెండిట్లలో అబ్జర్వ్ చేయండి. ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ద ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ విచ్ డిపెండ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఇస్ ఇట్ క్లియర్? సో రెండు ఎగ్జాంపుల్స్ రాయండి, 3 రాస్తే ఇంకా బెటర్. సింపుల్గా క్లోజ్ చేసేయండి అంతే, డెప్త్ వెళ్ళకండి. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ లా ఉంది, సెకండ్ లా ఉంది, కానీ థర్డ్ లా చాలా ఇంపార్టెంట్ కాబట్టి థర్డ్ లా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా స్టూడెంట్స్? అయితే ఇక్కడ ఏంటంటే థర్డ్ లాలో ఎంట్రోపీ గురించి చెప్తాం మనం. ఎంట్రోపీ అంటే ఏంటి అసలు? అంటే మెజర్ ఆఫ్ ద డిజార్డర్ ఆఫ్ ద మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అనేటువంటి డిజార్డర్లో తిరుగుతున్నప్పుడు దాన్ని మెజర్ చేసేటువంటిది ఎంట్రోపీ. క్లియర్? సో మరి ఇక్కడ ఏంటి?
దీంట్లో థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి అంటే ద ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ క్రిస్టలిన్ సబ్స్టాన్స్ అప్రోచెస్ జీరో వెన్ ద టెంపరేచర్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో. మీరు ఇక్కడ ఏంటంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ పర్ఫెక్ట్ క్రిస్టలిన్, ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ పర్ఫెక్ట్ క్రిస్టలిన్ ఏముంటుందంట? అప్రోచెస్ జీరో, సబ్స్టాన్స్ అప్రోచెస్ జీరో వెన్ ద టెంపరేచర్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో. అంతే, ఇది డెఫినేషన్ రాయండి. సో ఫస్ట్ లా సెకండ్ లా మళ్ళీ సబ్జెక్ట్ మీరు డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రమే దీని గురించి డిస్కస్ చేద్దాం, మెయిన్స్ కానీ నీట్ గురించి కానీ. ఎంట్రోపీ ఆఫ్ ఎ ప్యూర్ పర్ఫెక్ట్ క్రిస్టలిన్ సబ్స్టాన్స్, ఎంట్రోపీ ఆఫ్ ఏ ప్యూర్ ఉండాలి, పర్ఫెక్ట్ ఉండాలి, క్రిస్టలిన్ ఉండాలి, సబ్స్టాన్స్ అయి ఉండాలి. దట్ ఈస్ అప్రోచెస్ జీరో వెన్ ద టెంపరేచర్ అప్రోచెస్ అబ్సల్యూట్ జీరో. ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? జీరో ఎంట్రోపీ మీన్స్ లీస్ట్ డిజార్డర్. ఎంట్రోపీ అనేటువంటి జీరో ఉంది అంటే డిజార్డర్ అనేటువంటిది లీస్ట్ ఉంది అనమాట. క్లియర్? దాట్స్ ఇట్. నెక్స్ట్, దిస్ లా ఇంపోజెస్ ఏ లిమిటేషన్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎంట్రోపీ. ఓకేనా? దిస్ లా అంటే థర్మోడైనమిక్స్, థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది ఇక్కడ? లిమిటేషన్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ఎంట్రోపీ. మనం ఇంతకుముందు చెప్పినాం థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటి ఎంట్రోపీ గురించి చెప్తుంది. క్లియర్? And next, the entropy of pure substance increases. The entropy of pure substance increases with increases in temperature and decreases with decrease in temperature. Clear? Entropy of pure substance అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు? With increase in temperature. Entropy of pure substance decreases ఎప్పుడు? With decreases in temperature. అంటే టెంపరేచర్ పెంచితే ఎంట్రోపీ పెరుగుతుంది, విత్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఇట్ డిక్రీజెస్. క్లియర్? అండ్ లాస్ట్ వన్, థర్డ్ లా ఇస్ యూస్ఫుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఎంట్రోపీ ఆఫ్ సబ్స్టాన్స్. మళ్ళీ అదే థర్డ్ లా ఏం చెప్తుంది? యూస్ఫుల్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఎంట్రోపీ ఆఫ్ సబ్స్టాన్స్ ఎట్ ఎనీ టెంపరేచర్. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, మ్యాథమెటికల్లీ మనం దీన్ని ఈ విధంగా రాస్తాం. ST ఈక్వల్ టు CP/T dt 0 to T. క్లియర్ స్టూడెంట్స్? సో ఇది థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేటువంటిది ఓన్లీ ఎంట్రోపీ బేస్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ టోటల్గా, వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ మీన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ విచ్ డు నాట్ డిపెండ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆర్ కాల్డ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. క్లియర్? ఎగ్జాంపుల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అండ్ డెన్సిటీ ఆల్సో. అంటే ఇంకా చాలా ఉంటాయి, మనం కొన్ని మాత్రమే రాశారు. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, ద ప్రాపర్టీస్ ఆఫ్ సిస్టమ్ విచ్ డిపెండ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. దట్ ఈస్ ద మాస్, వాల్యూమ్, ఎంథాల్పీ ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్, ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Third law of thermodynamics means the entropy of a pure perfect crystalline substance approaches zero when the temperature approaches absolute zero. And next, zero entropy means least disorder. Points wise రాయండి. This law imposes limitation on the value of entropy. అన్నిట్లలో కూడా ఎంట్రోపీకి సంబంధించిందే. And next, the entropy of pure substances increases ఎప్పుడు? With increase in temperature. The entropy of pure substances decreases with decrease in temperature. Clear? And next, the third law useful దేనికోసం యూజ్ చేసినాం? థర్డ్ లా క్యాలిక్యులేటింగ్ ద ఎంట్రోపీ ఆఫ్ సబ్స్టాన్స్. క్లియర్? ఎట్ ఎనీ టెంపరేచర్. సో మ్యాథమెటికల్లీ ఈ ఫార్ములా ఒకటి రాసేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు డెప్త్ వెళ్ళకుండా ఆన్సర్స్ చదివేసేయండి థర్మోడైనమిక్స్. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. సో స్టూడెంట్స్, సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. డిఫైన్ హీట్ కెపాసిటీ. వాట్ ఆర్ CP and CV? షో దట్ CP minus CV equal to R. Question. Okay? CP minus CV equal to R. So heat capacity. ఈ హీట్ కెపాసిటీ డెఫినేషన్ వస్తే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ ప్రెషర్ వస్తుంది, హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ కూడా వస్తుంది. సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు అసలు హీట్ కెపాసిటీ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ to raise the temperature of substance by 1 degree centigrade. ఏంటంట? ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ అవుతుంది
to raise the temperature of substance, to raise the temperature of substance by 1 degree centigrade. That is heat capacity. Simple. Is it clear? It is the amount of heat required. Amount of heat required అంటే ఎంత amount of heat required అవుతుంది to raise the temperature of substance by 1 degree centigrade. Is it clear? So now C equal to Q by delta T. C equal to Q by delta T. So Q అంటే ఏంటి ఇక్కడ amount of heat absorbed. T అంటే ఏంటి ఇక్కడ rise in temperature. Clear students? C అంటే ఏంటి ఇక్కడ Q by delta T and Q equal to amount of heat absorbed and delta T equal to rise in temperature. Is it clear? ఇక్కడ వరకు వచ్చేసింది. సో గుర్తుంటే రేజ్ ఇన్ టెంపరేచర్ అని రాయండి, లేకపోతే టెంపరేచర్ అని రాయండి. క్యూ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ కదా, సో మీకు హీట్ అని గుర్తుంటే హీట్ అని రాసేయండి. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ఇప్పుడు హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ ప్రెషర్. ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్లో సిపి, హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ అండ్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ వాల్యూ. మరి హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ ప్రెషర్ అంటే సేమ్ రాయండి డెఫినేషన్. It is the amount of heat required to raise the temperature. Same as it is, you write this. To raise the temperature of substance by 1 degree centigrade. Is it clear? ఇక్కడ మీరు రాయాల్సింది కొత్తగా at constant pressure. At constant pressure. Same. It is the amount of heat required to raise the temperature of substance by 1 degree centigrade. ఇదే లైన్స్ ఇక్కడ ఉన్నాయి, as it is గా రాయండి. బట్ ఇక్కడ ఇట్ కాన్స్టాంట్ ప్రెషర్ సిపి ఈక్వల్ టు ఇది మాత్రం రాయాలి. సిపి ఈక్వల్ టు ఏంటి డిహెచ్ బై డిటి అండ్ పి అంటే ఏంటి ఇక్కడ డిహెచ్ అంటే హెచ్ అంటే ఎంథాల్పీ. ఈ ఫార్ములాని మీరు యాజ్ ఇట్ ఈస్గా గుర్తుంచుకోండి, మళ్ళీ సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళొద్దు. ఓకే స్టూడెంట్స్? సిపి ఈక్వల్ టు ఏంటి డిహెచ్ బై డిటి అండ్ పి. క్లియర్? అండ్ నెక్స్ట్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టాంట్ వాల్యూ. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ యూ రైట్ దిస్ వన్. It is the amount of heat required to raise the temperature of substance by 1 degree centigrade. Same as it is, you write that at constant value. Constant value. And ఏం తీసుకుంటాం ఇక్కడ CV equal to du by dt and V. Clear? Clear? So CP అంటే dH by dt తీసుకోండి, CV అంటే du by dt తీసుకోండి, H అంటే ఎంథాల్పీ, U అంటే ఇంటర్నల్ ఎనర్జీ. సో మీరు ఇక్కడి వరకు మాత్రమే నేర్చుకోండి, డెప్త్ వద్దు. ఓకే, మెయిన్స్ కానీ నీట్లో డెప్త్ వెళ్దాం. క్లియర్? సో సిపి అండ్ సివి రెండు వచ్చేసినాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద సిపి అండ్ సివి? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి? మనకు ఫార్ములా ఏంటంటే హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. హెచ్ అంటే ఎంథాల్పీ, యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, పి అంటే ప్రెషర్, వి అంటే వాల్యూమ్. ఆల్రెడీ వి నో దట్. సో అంటే ఏంటి హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. మరి పివి ఈక్వల్ టు ఏంటి ఆర్టీ, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 1 మోల్, ఎన్ ఈక్వల్ టు 1 మోల్ కనుక తీసుకుంటే పివి ఈక్వల్ టు ఆర్టీ. ఇస్ ఇట్ క్లియర్? హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి, దెన్ హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి మీన్స్ వాట్? ఆర్టీ సబ్స్టిట్యూట్ చేయండి. హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి, హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఆర్టీ. మళ్ళీ రాయట్లేదు. ఓకే, ఓకేనా స్టూడెంట్స్? హెచ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ యూ ప్లస్ పివి, హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి. సో పివి ఈక్వల్ టు ఆర్టీ, దెన్ హెచ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఆర్టీ. క్లియర్? క్లియర్ స్టూడెంట్స్? మరి ఇక్కడ ఏంటి ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ టెంపరేచర్. టెంపరేచర్తో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? దీన్ని డిహెచ్ అని రాసుకోండి బై డిటి అని రాసుకోండి, ఈక్వల్ టు డియు బై డిటి. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ప్లస్ ఆర్, ఆర్ అని డైరెక్ట్గా ఎందుకు రాసినామండి ఇక్కడ? టీ క్యాన్సిల్ అవుతుంది, డిటి కింద వస్తే టీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డియు బై డిటి ప్లస్ ఆర్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఇక్కడ డిహెచ్ బై డిటి అంటే ఏంటి ఇక్కడ? సిపి. డిహెచ్ బై డిటి అంటే ఏంటి ఇక్కడ? సిపి. నెక్స్ట్ du by dt means what? CV. du by dt equal to CV plus R. Then ఇక్కడ ఏం చేద్దామండి? ఇక్కడ CP minus CV equal to R. CV తీసుకొస్తే CP minus CV equal to R. Is it clear students? So H equal to U plus PV, PV equal to RT, ideal gas equation. కాబట్టి ఇక్కడ PV ప్లేస్ లో RT తీసుకున్నాం, దీన్ని
టెంపరేచర్ తోటి డిఫరెన్షియేట్ చేస్తే డిహెచ్ బై డిటి అని రాసాం, ఆ తర్వాత డియు బై డిటి ప్లస్ ఆర్. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా డిటి తోటి తీసుకుంటే టీటీ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి డియు బై డిటి ప్లస్ ఆర్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ డిహెచ్ బై డిటి అంటే ఆల్రెడీ వి నో దిస్ వన్, దిస్ ఈస్ సిపి. అండ్ నెక్స్ట్ డియు బై డిటి అంటే ఏంటి ఇక్కడ సివి. సిపి ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్, దెన్ సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. క్లియర్? దాట్స్ సో సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్. సో ఇది మాత్రమే రాయండి. క్లియర్? అర్థమైందా? సో వన్స్ అగైన్ వీఆర్ డిస్కసింగ్ heat capacity means what? It is the amount of heat required to raise the temperature, of substance by 1 degree centigrade. Is it clear? That is C equal to Q by delta T. This is the formula. Q means heat absorbed, T means raise in temperature, delta T means. And next one, heat capacity at constant pressure and heat capacity at constant value. Same రాయండి definition ఇక్కడ నుండి ఇక్కడికి సేమ్, but just at constant pressure Cp equal to dH by dt and P. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఓకేనా స్టూడెంట్స్? సేమ్ ఇక్కడ at constant value దీని ఫార్ములా రాసేయండి. అండ్ ఫైనల్లీ రిలేషన్ బిట్వీన్ Cp అండ్ Cv కి మీకు H ఈక్వల్ టు U ప్లస్ PV అనేటువంటి ఫార్ములా గుర్తుండాలి. అప్పుడు PV ఈక్వల్ టు RT, ఆల్రెడీ యు నో దట్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. PV ఈక్వల్ టు nRT, n ఈక్వల్ టు 1 మోల్ తీసుకుంటే PV ఈక్వల్ టు RT వస్తుంది. దెన్ H ఈక్వల్ టు U ప్లస్ RT. దెన్ డిఫరెన్షియేట్ చేసినాం మనం దేనితోటి, టెంపరేచర్ తోటి. DH బై DT ఈక్వల్ టు DU బై DT ప్లస్ R. దెన్ CP ఈక్వల్ టు CV ప్లస్ R అండ్ CP మైనస్ CV ఈక్వల్ టు R. సో నా దిస్ ఈస్ ద క్వశ్చన్ ఈజ్ ఓవర్. అండ్ థర్మోడైనమిక్స్ అనేటువంటి చాప్టర్ అనేటువంటిది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి అయిపోయినాయి. ఓకేనా స్టూడెంట్స్? అయితే మనకు ఫస్ట్ లా కానీ సెకండ్ లా కానీ ఎంట్రోపీ కానీ ఎంథాల్పీ కానీ ఇవన్నీ కూడా వెరీ షార్ట్ ఆన్సర్స్ మనం చెప్పినప్పుడు వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు థర్మోడైనమిక్స్లో ఉన్నటువంటి 4 క్వశ్చన్లను కంపల్సరీ చదివిన తర్వాతనే వేరే క్వశ్చన్ చదవండి. ఓకేనా స్టూడెంట్స్? ఇవి చదివిన తర్వాతనే వేరే క్వశ్చన్ చదవండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. సో స్టూడెంట్స్, మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? కామెంట్ కూడా చేయండి. మీకు ఏవైతే చాప్టర్స్ మీకు రావట్లేదో, ఏవైతే క్వశ్చన్స్ మీకు రావట్లేదో వాటిని మీరు కామెంట్లో కనుక మీరు రాస్తే ఆ క్వశ్చన్స్ అండ్ ఆ ఆన్సర్లను మాత్రమే మనం ముందు చెప్పడానికి ట్రై చేద్దాం. సో స్టూడెంట్స్, మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంకరేజింగ్గా ఉంటుంది. సో కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? సో బాయ్ స్టూడెంట్స్.